ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో క్యాన్సర్ ఒకటి. జెనీవాలో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ UICC 1993లో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలనకు వైద్య పరిశోధనలను అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్న సభ్యత్వ ఆధారిత సంఘం. దాని ఆధ్వర్యంలో అదే సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనేక ప్రసిద్ధ సంస్థలు, క్యాన్సర్ సంఘాలు, చికిత్సా కేంద్రాలు కూడా ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చాయి. 2000 సంవత్సరంలో క్యాన్సర్కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రపంచ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ సంస్థల సభ్యులు, ప్రముఖ ప్రభుత్వ నాయకులు హాజరయ్యారు. జీవనశైలి మార్పులు, రెగ్యులర్ చెకప్లు, ముందస్తుగా గుర్తించడం, చికిత్స చేయటం గురించి కొంచెం అవగాహన ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాల్లో 40% నివారించవచ్చు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించటం, దాని నివారణను ప్రోత్సహించటం కోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేసేందుకు ప్రభుత్వాలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షించటం ఈ సంస్మరణ లక్ష్యం. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025 థీమ్ 2022, 23, 24, 25 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ క్లోజ్ ది కేర్ గ్యాప్. అవగాహన. అనేక రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స ద్వారా నయం చేయవచ్చు. వాస్తవానికి ప్రమాద కారకాలను నివారించటం, నివారణ వ్యూహాలను అమలు చేయటం ద్వారా ప్రస్తుతం 30 నుండి 50% క్యాన్సర్లను నివారించవచ్చు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వీటన్నిటి గురించి అవగాహన పెంచుతుంది. వ్యాధి గురించి తప్పుడు సమాచారం, అపోహలను నిర్మూలించడంపై దృష్టి సారిస్తుంది. నివారణ. ఆరోగ్యకరమైన బరువును ఉంచుకోవటం, పొగాకుకు దూరంగా ఉండటం, ఆల్కహాల్ను పరిమితం చేయటం, చర్మాన్ని రక్షించుకోవటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మొదటిది, పొగాకు వాడకండి. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి. మితంగా మాత్రమే మద్యం తాగండి. ప్రాసెస్ చేసిన మాంసాలను పరిమితం చేయండి. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. శారీరకంగా చురుగ్గా ఉండండి. సూర్యుని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సైలెంట్ కిల్లర్గా పిలిచే జబ్బుల జాబితాలో క్యాన్సర్ ప్రమాదమైనది. పరిస్థితి చెయ్యి దాటిపోయే వరకు క్యాన్సర్ జబ్బు చాలా వరకు బయటపడదు. అయితే క్యాన్సర్ వస్తున్న కారణాల్లో చాలా వరకు మనుషుల అలవాట్లు, ఆహారమే ప్రధానంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే 30 నుండి 50% మందికి క్యాన్సర్ కేవలం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలక్రమేణా మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ రాకూడదంటే జీవనశైలిలో ఈ 5 మార్పులు తప్పనిసరిగా చేయించుకోవాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే, ఆహారం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆహారంలో 3/2 వంతులు శాకాహారం ఉండాలి. ఆహారంలో ఎన్ని రంగుల కూరగాయలు, పండ్లు ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, కారం, బేకింగ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి. నేటి కాలంలో చాలా మంది ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి తీసుకునే ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు అధికంగా తినటం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినాలని అనిపించటం, స్వీట్లు, ఉప్పు, కారం ఎక్కువ తినటం జరుగుతుంది. అదేవిధంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం కాదు. ఇది క్యాన్సర్కు కారణమయ్యే అంశం. నిద్ర. మంచి నిద్ర ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నాణ్యమైన నిద్ర శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలు జయించాలంటే 7 గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర గడియారం పనితీరు దెబ్బతింటే రొమ్ము, పెద్దపేగు, ప్రాస్టేట్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్లు తొందరగా వస్తాయి. శారీరక శ్రమ ప్రతిరోజు అరగంట పాటు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గటానికి, శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి ఆరోగ్యంగా ఉండటానికి, మెదడు పనితీరుకు సహకరించే ఎండోర్ఫిన్ల విడుదలకు అనువుగా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించటానికి, ఉల్లాసంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారి క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. ఆహారం నుండి నిద్ర, ఒత్తిడి, శారీరక శ్రమ వంటి ఎన్నో విషయాలను కేవలం ధూమపానం, మద్యపానం ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 4వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సినిమాకు ఓ గ్రామర్ కూర్చిన మహామహులు సైతం హ్యుమానిటీ స్టాండ్స్ అబోవ్ ఆల్ అని పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ఆ సూత్రాన్ని తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రేక్షకులను కట్టిపడేసే మానవీయ విలువలను తన కథల్లో చొప్పించటం శేఖర్ బాణి. తొలి చిత్రం డాలర్ డ్రీమ్స్ మొదలు మొన్నటి కుబేరా దాకా ఆయన సినిమాలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. విలువలకు ఏనాడు తిలోదకాలు ఇవ్వరు. శేఖర్ సినిమాలను చూస్తే విలువలే ఆయన అసలైన ఆస్తి అనిపిస్తుంది. ఇప్పటిదాకా అదే తీరున అలరించిన శేఖర్ మళ్ళీ ఏ సినిమాతో తమను పలకరిస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న ఏలూరులో జన్మించారు. అయితే పక్కా లోకల్ అన్నట్టుగా హైదరాబాదీలా ఉంటారు. చదువులో దిట్ట, అలాగే కలలన్నా శేఖర్కు ప్రాణం. చదువును ఆ శ్రద్ధ చేయకుండానే సినిమాల్లో రాణించాలని కలలు కన్నారు శేఖర్. వాటి ఫలితంగానే డాలర్ డ్రీమ్స్ తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే తొలి చిత్ర దర్శకుడిగా జాతీయ అవార్డు పట్టేశారు శేఖర్. దాంతో ఒక్కసారిగా సినీ జనం శేఖర్ వైపు చూశారు. తర్వాత చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ విడుదల రోజునే తన ఆనంద్ చిత్రాన్ని విడుదల చేశారు శేఖర్. ఆసిఫ్ అలీ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ నటుడు, నిర్మాత. ఆయన శ్యామ్ ప్రసాద్ రూపొందించిన 2009లో వచ్చిన రీతు చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆసిఫ్ రొమాంటిక్ థ్రిల్లర్ అపూర్వ రాగం, రోడ్ థ్రిల్లర్ చిత్రం ట్రాఫిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం సాల్ట్ అండ్ పెప్పర్, పీరియాడిక్ డ్రామా చిత్రం ఓజీ మురి వంటి విమర్శనాత్మక, వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇది 43వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భారతీయ పనోరమా విభాగంలో అధికారిక ఎంపిక పొందింది. అతని 2013 చిత్రం హనీబీ ఆ సంవత్సరంలో ప్రధాన విజయాల్లో ఒకటి. అతని 2015 చిత్రం నిర్ణాయకం సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకుంది. ఆసిఫ్ అలీ 1986 ఫిబ్రవరి 4న భారతదేశంలోని ఇడుక్కి తొడుపుల కరికోడ్లో జన్మించారు. హిందుస్థానీ గాయకుడైన భీమ్సేన్ గురురాజ్ జోషి కిరాణా ఘరానాకు చెందిన భీమ్సేన్ జోషి ఖయాల్ గాయంలోనే కాక భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడడంలో సిద్ధహస్తుడు. ఈయన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో 1922 ఫిబ్రవరి 4న జన్మించాడు. 20వ శతాబ్దం పూర్వార్థం వరకు ఖయాల్ గాయనం గురు శిష్య పరంపరగా సాగేది. భీమ్సేన్ జోషి గురువైన సవాయి గంధర్వ అబ్దుల్ కరీం ఖాన్కు శిష్యుడు. అబ్దుల్ కరీం ఖాన్ అబ్దుల్ వహీద్ ఖాన్తో కలిసి కిరాణా ఘరానాను స్థాపించాడు. తన 11వ ఏట చిన్నతనంలో అబ్దుల్ కరీం ఖాన్ గాయం విని ఉత్తేజితుడై ఇల్లు వదిలి గురువును వెతుక్కుంటూ ధార్వాడ్ తరువాత పూణే చేరుకున్నాడు. తర్వాత గ్వాలియర్కు వెళ్లి మాధవ సంగీత పాఠశాలలో చేరాడు. పూజా కుమార్ తమిళం,
హిందీ, ఆంగ్ల భాష, భారతీయ చిత్రాల్లో నటించే భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నటి. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగించింది. 1995లో మిస్ ఇండియా USA గెలుచుకుంది. మ్యాన్ ఆన్ ఏ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో, ఫ్లేవర్స్, హిడింగ్ దివ్య, పార్క్ షాక్స్, బాలీవుడ్ బీట్స్, నైట్ ఆఫ్ హోనా, ఎనీథింగ్ ఫర్ యూ, డ్రాయింగ్ విత్ చాక్, నాట్స్ అర్బనే వంటి అనేక అమెరికన్ సినిమాలు, షోలలో ఆమె నటించింది. ఇక ఆమె నటించిన భారతీయ చిత్రాల్లో విలక్షణ నటుడు కమల్ హాసన్ సరసన విశ్వరూపం, విశ్వరూపం 2 ఉత్తమ విలన్ చిత్రాల్లో నటించింది. వీటిని హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఆమె తెలుగులో రాజశేఖర్ నటించిన PSV గరుడవేగాతో అరంగేట్రం చేసింది. పూజా కుమార్ మిసౌరీలోని సెయింట్ లూయిస్లో 1977 ఫిబ్రవరి 4న జన్మించింది. రెబా మోనికా జాన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో జాకోబెంటే స్వర్గరాజ్యం సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ సినిమాల్లో నటించింది. రెబా మోనికా జాన్ 1994 ఫిబ్రవరి 4న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. సామజ వర్గమన సినిమాలో మంచి నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబా మోనికా జాన్. అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ ఛాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్రకు రెబ్బా మోనికా జాన్ను లోకేష్ కనకరాజ్ ఎంపిక చేశారు. రజనీకాంత్తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్ ఛాన్స్ అయ్యింది.